Iconic Creative Vlogger 2025, crafting stories inspiring creativity. This award goes to Mrs. Varda Bharti. Friends, ఈరోజు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మా మమ్మీకి ఈవెంట్ వస్తుంది. ఈవెంట్ వస్తుందా అవార్డు వస్తుందా? అవార్డ్ ఈవెంట్ లో అవార్డు వస్తుంది. ఇప్పుడు అటు పోవాలా ఇటు పోవాలా? అటు అటు పోతే అందరూ అక్కడ మనుషులు ఉన్నారు కదరా. లెఫ్ట్ రైట్ చెప్పు. అటు ఇటు అంటే నాన్న నేను చూడలేడు. అటు సైడ్ ఎట్టు నానా? అటు సైడ్ నాన్న చూడు. ఏ బండి నడుపుతుంటే చూడు. కారు వెళ్ళిపోతున్నానా వల్ల మా చిన్నగాడు చెప్పే వారికి మేము కరెక్ట్ పోతామో లేట్ అయి ట్రాఫిక్ లో ఇరుక్కుంటామో తెలీదు. ఫైనలీగా నన్ను రీచ్ అయినా. Do you like this event today? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా మమ్మీకి ఈవెంట్ ఉంది. ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? ఇలా పార్క్ హోటల్. ఈరోజు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మా మమ్మీకి ఈవెంట్ వస్తుంది. ఈవెంట్ వస్తుందా అవార్డు వస్తుందా? అవార్డ్ ఈవెంట్ లో అవార్డు వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మస్తు హ్యాపీ ఉన్నా ఎందుకంటే మన ఛానల్ కి ఇంకొక అవార్డ్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మేము ఆన్ ద వే అనమాట. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ ఫోన్ చూస్తున్నాను మీరు అనుకుంటుండొచ్చు. వాళ్ళ డాడీకి రూట్ మ్యాప్ చెప్తున్నాడు అనమాట. మ్యాప్ చెప్తున్నాడు. ఎక్కడ పోయినా మనమే అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. అందుకోసం మా చిన్నోడు అయితే ఫస్ట్ ఉంటాడు. లెఫ్ట్ అంట, లెఫ్ట్ రైట్ అటు సైడ్. లెఫ్ట్ వెళ్తే బ్రిడ్జ్ కింద నుంచి పడతాం రా. మా చిన్నోడు చెప్పినట్టుంటే మేము డైరెక్ట్గా అవార్డు తీసుకోవడానికి కాకుండా పైకే పోయేటట్టున్నాము. పెట్రోల్ బంక్లు ఎందుకు? ఓహో, దారిలో మ్యాప్ లో ఒక నిమిషం ఏంటి, మ్యాప్ లో ఇక్కడ పెట్రోల్ బంక్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ క్రాస్ చేసి వెళ్ళమని చెప్తున్నాడు. మనోడికి తెలివి ఎక్కువైపోయింది. కొంచెం దూరం పెట్టుకో, కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఈరోజు? కుకింగ్ పార్క్. కుకింగ్ పార్క్ కాదు, పార్క్ హోటల్. పార్క్ హోటల్. పార్క్ హోటల్ ని మా చిన్నోడు కుకింగ్ పార్క్. కుకింగ్ చేసే మనకు తెలియకపోయినా ఏదైనా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఇప్పుడు అటు పోవాలా ఇటు పోవాలా? అటు అటు పోతే అందరూ అక్కడ మనుషులు ఉన్నారు కదరా. లెఫ్ట్ రైట్ చెప్పు. అటు ఇటు అంటే నాన్న నేను చూడలేడు. అటు సైడ్ ఎట్టు నానా? అటు సైడ్ నాన్న చూడు. ఏ బండి నడుపుతుంటే చూడు. కారు వెళ్ళిపోతున్నానా వల్ల ఏం వెళ్ళిపోతుంది? కారు మన కారు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు. ఫాలో చేస్తాం. ఇది కరెక్టేనా ఇప్పుడు వెళ్ళేది? ఫాలో చేస్తున్నావా? కరెక్టే. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? చెప్పు తల్లి. ఇటు వెళ్ళాలి. వెళ్ళి చెప్తుండే కదా ఫోన్ లో. మా చిన్నగాడు లెఫ్ట్ రైట్ చెప్తలేడు. ఆ ఫోన్ లో ఎట్లుందో ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని చెప్తున్నాడు. బ్రిడ్జ్ కనిపిస్తుంది అక్కడ. ఎక్కడ? ఓకే, మా చిన్నగాడు చెప్పే వారికి మేము కరెక్ట్ పోతామో లేట్ అయి ట్రాఫిక్ లో ఇరుక్కుంటామో తెలీదు. ఇక్కడ ఈ ఫెరారీ కార్ చూసారా ఎంత బాగుందో కదా. అది చూడగానే మా కృతిక్ అయితే ఇంకా ఫస్ట్ అమ్మ వీడియో తీయని నాతో వీడియో అయితే తీయించాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఈ ఫెరారీ కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మా కృతిక్ దగ్గర ఈ ఫెరారీ కార్ బొమ్మలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు, అవి కూడా రెడ్ కలర్వే. ఇంకా అలాంటి టాయ్ బొమ్మని రియల్గా అలా చూసేవారికి వాడైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే మీరందరూ మన ఛానల్ మీద చూపించే లవ్ అండ్ సపోర్ట్. మీ అందరి సపోర్ట్తోనే మళ్ళీ మన ఛానల్కి అయితే ఇంకో అవార్డ్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు దూరంగా అనిపిస్తుంది. ఇంకా ఫైనలీగా వచ్చేసిన అవార్డ్ ఫంక్షన్ అయితే మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము ఇంటి నుంచి అయితే 9:30కే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 10 అయితే అయింది.
బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తే క్లైమేట్ అయితే చాలా వేడిగా అనిపిస్తుంది, కానీ ఈసారి మాత్రం చాలా చల్లగా ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుండే, వర్షం కూడా పడేలాగా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే మేము కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి ఈవెంట్కి అయితే వెళ్ళాము. ఎక్కడికి రీచ్ అయ్యాను అవార్డు తీసుకోవడానికి. చిలిగాడు ఎంతసేపు ఏమో అన్ని చెప్తా అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పట్లేదు. మేము వెళ్ళిన తర్వాత ఒక 5 minutesకి అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. అంతలోపు మన స్పెషల్ గెస్ట్ అయితే కావ్య థాపర్ గారు కూడా వచ్చేసారు. Have a huge round of applause for none other than Miss Kavya Thapar, our celebrity guest. Kavya Thapar is a true example of talent meeting dedication. Her versatility on screen is unparalleled, effortlessly transitioning from intense dramatic roles to light-hearted. యాక్చువల్గా అయితే ఈ అవార్డ్ ఫంక్షన్కి గెస్ట్గా బ్రహ్మానందం గారు వస్తారని చెప్పారు, కానీ లాస్ట్ మూమెంట్లో తను రావట్లేరు, కావ్య థాపర్ గారు వస్తున్నారని చెప్పారు. ఆ విషయంలో అయితే మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అది ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను. అవార్డ్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట మన ఛానల్కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఇంకా ఇక్కడ యాంకర్ అయితే కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. Hey Devi, आपके चरण कहाँ हैं? It doesn't seem easy to me at all. Let me ask her, what do you feel? Handling is seamless, right? So, my father has been pestering me a lot. Do you like this event today? Yeah. Tell it at least 10 times. Upper roller, lower bigger. Upper roller, lower roller. Upper roller, lower roller. So, अब देखो मौका है, स्कूल है. How about तुम उससे शादी कर लो? थोड़ी सी कर लो. All right, it's time to resume the event. I know we have a lot of awards to be distributed. Sadhguru. Let's have a huge round of applause for Mr. Suri Mirade. Ladies and gentlemen, can we have a huge round of applause for Mr. Suri? మా చిన్నోడికైతే రోజు మధ్యాహ్నం 1:30 అయిందంటే నిద్ర అస్సలు ఆగదనమాట. ఇంకా ఎవరు వచ్చి ఆపినా ఆగడు. అలాంటి టైంకి అక్కడ టేబుల్ పైన అయితే మాకు కొన్ని బుక్స్, పెన్స్ అయితే కనిపించాయి. అవి చూడగానే మా చిన్నోడికి ఉన్న నిద్ర మొత్తం పోయిందనమాట. వాడికి చాలా ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు కూడా ఏం రాస్తున్నాడంటే స్టేజ్ మీద ప్రైడ్ ఇండియా అవార్డ్స్ అని రాశారు కదా, అది చూసి కాపీ చేస్తున్నాడు. ఇంకా మా కృతిక్ కూడా అదే చేస్తున్నాడు. Indian iconic creative vlogger 2025 topic stories inspired creativity. This award goes to Mrs. Varda Bharti KK Creative Vlog. ఆ మూమెంట్లో అయితే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ని మీరు అందరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ కరెక్ట్ జూన్లోనే నాకు ఒక అవార్డు వచ్చింది, మళ్ళీ ఇది సెకండ్ అవార్డు అనమాట. ఇంకా మా చిన్నోడైతే అవార్డు కావాలని అడుగుతున్నాడు. ఫస్ట్ ఫోటో దిగు, దాని తర్వాత ఇస్తానని చెప్పాను. ఇంకా కావ్య థాపర్తో కూడా నేను ఒక సెల్ఫీ అయితే దిగాను, తను కూడా చాలా బాగా మాట్లాడారు. ఈ అవార్డుని క్లియర్గా మీ అందరికీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అవార్డ్ ఫంక్షన్ అయిపోయేసరికి మధ్యాహ్నం 2 అయితే అయింది. ఇంకా మేము లంచ్ అయితే చేసామన్నమాట. ఆ రోజు సాటర్డే కాబట్టి మేము వెజ్ తింటున్నాం. మా చిన్నోడు ఒకడు నాన్ వెజ్ తిన్నాడనమాట. వాడికి నిద్ర వస్తుంది కాబట్టి అక్కడ పక్కన అలా కూర్చున్నాడు. ఇంకా లంచ్ చేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు.
అవార్డు తీసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం కొంచెం బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే ఈ ఈవెంట్కి గెస్ట్ లాగా బ్రహ్మానందం గారు వస్తారని చెప్పారు కదా, కానీ రాలేనందువల్ల మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే మెయిన్గా మా కృతిక్ అయితే బ్రహ్మానందం గారిది డ్రాయింగ్ అయితే వేశాడనమాట. అది ఇద్దామని చాలా హ్యాపీగా వచ్చాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు రారని చెప్పారనమాట. అందుకోసం మా కృతిక్ అయితే డిసప్పాయింట్ అయ్యాడు. అసలు ఆ డ్రాయింగ్ ఎలా వేశాడనేది ఒకసారి మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఈ డ్రాయింగ్ అయితే మా కృతిక్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చే 3 days బిఫోరే వేశాడనమాట. అది కూడా రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ టైంలో ఈ డ్రాయింగ్ అయితే వేశాడు. ఈ డ్రాయింగ్ వేయడానికి మినిమం ఒక 9 hours టైం అయితే తీసుకున్నాడు. బ్రహ్మానందం గారు కలుస్తారు, ఇంకా ఆ ఈవెంట్లోనే ఈ డ్రాయింగ్ ఫోటో కూడా ఇవ్వచ్చని మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అనుకున్నది ఏది మన లైఫ్లో జరగదు కదా, ఒక్కొక్కసారి కొన్ని అనుకున్నట్టు కాకుండా ఇంకోలా జరుగుతాయి. అయినా కూడా ఏదైనా మన మంచి కోసమే అనుకోవాలి. మా కృతిక్కి నేను అదే చెప్పాను అనమాట. ఇంకా ఈ ఫోటో అంతా అయిపోయిన తర్వాత దానికి ఫ్రేమ్ కూడా కట్టించి హైదరాబాద్కి అయితే తీసుకొచ్చాం. బట్ అక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ అంతా రివర్స్ అయ్యిందనమాట. అందుకోసం మా కృతిక్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఇంతకీ మా కృతిక్ వేసిన బ్రహ్మానందం గారి ఫోటో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.